నిన్న చైతన్య చరితామృతం కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన 96 ఏళ్ల వయస్సులో ఆయన నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుల వారి ఆయన స్వయంగా చూడాల. ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి గోపాలభట్టు గోస్వామి శ్రీరంగంలో ఉండేవాడు. వెంకటభట్టు కొడుకు. 4 నెలలు చైతన్య మహాప్రభు చతుర్మాసం ఉంటారు. వానాకాలప్పుడు సీజన్లో వానలు వచ్చాయి. అంటే ఆ 4 నెలలు తిరగడం వీలుగా సన్యాసులు ఒక చోటు ఉండి దాన్ని చతుర్మాస వ్రతం అంటారు. మనం కూడా చేస్తూ ఉంటాం. కార్తీక మాసం ఆఖరి మాసం చతుర్మాసం. చైతన్య మహాప్రభు ఆయన డ్యాన్సు, ఆయన అందం, చైతన్య మహాప్రభు కృష్ణుడు వీళ్ళు రాముడు అందానికి ప్రసిద్ధి. భగవంతుడు చూశారంటే కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంటారు. ఇక్కడ చైతన్య మహాప్రభు ఆయనకి డ్యాన్స్ ఆయన చూసి వెంకటభట్ట ఆయన లోపల నుంచి ఆయన ఈయన్ని నా ఇంటికి పిలుచుకొని చతుర్మాసం భిక్ష 4 నెలలు మా ఇంట్లోనే ఉండి మీరు మాకు సాంగత్యాన్ని అసోసియేషన్ వాళ్ళంతా కూడా 4 భుజాలుండే రంగనాథుడి భక్తులు శ్రీరంగంలో. అంటే వాళ్ళకి కృష్ణుడి యొక్క వైశిష్ట్యం, కృష్ణుడి యొక్క అతి గొప్పతనం వాళ్ళకి తెలీదు. విష్ణుమూర్తికి కృష్ణుడికి విష్ణుమూర్తిలో లేని 4 గుణాలు కృష్ణుడిలో ఉన్నాయి. విష్ణుమూర్తి కృష్ణుడు ఒకటే, కానీ కృష్ణుడే స్పెషల్. దానికి అంటారు మాధుర్య చతుష్టయం. 4 మాధుర్యమైనటువంటి మధురమైనటువంటి ఉన్నాయి కృష్ణుడు. అవి విష్ణుమూర్తిలో కూడా లేవు. దాన్ని అంటారు మాధుర్య చతుష్టయం. మీరు అనుకోవచ్చు ఇందులో విష్ణుమూర్తిలో లేకపోవడం, కృష్ణుడిలో ఉండడం, అన్నీ కృష్ణుడు విష్ణు ఒకటే కదా. కానీ ఇది కృష్ణుడు ఆది పురుషుడు. ఆయనలో ఈ 4 ఉంటాయి. మిగతా ఏ దేవుడు అవతారాల్లో కూడా ఉండవు. ఆ 4 వచ్చి అంటే మాధుర్య చతుష్టయం అంటే 4. 1 రూపమాధురి. ఆ కృష్ణుడి యొక్క రూపం గౌరంగ మహాప్రభు, దానికి కంపారిజన్ లేదు. బస్ అది ఆ రూపం ఏందో ఎట్లా చూస్తే మీరు ఫోటోలు చూస్తే కృష్ణ భక్తులు అయిపోయినారు. మీరు నిజంగా కృష్ణుడిని చూసినట్టయితే మీరు మేరాయి బాయిలాగా బజార్లో పడి తిరుగుతూ ఉంటారు. ఇంకా పిచ్చి పట్టిన తిరుగుతూ ఉంటారు. మీకేమనిపించదు అంటే మీరు మత్తులో పడిపోయారు. అంటే దాని అంటే ఒకటి వచ్చి రూపమాధురి. భగవంతుడి రూపం అసామాన్యమైన రూపం. దేంతో పోలవడానికి లేదు. ఆయన కూడా మనం పోలుస్తూ ఉంటాం. ఆయన నీలమేఘశ్యామం అని లేదా నీలమణి అని చెప్పి లేకపోతే అదని ఇదని పోలుస్తాం అని చూస్తే కానీ తెలియదు. దాన్ని ఏమంటారు రూపమాధురి. 2వది లీలామాధురి. కృష్ణుడు బాల్యంలో చేసినటువంటి లీలలు, విష్ణుమూర్తి అట్లాంటి తొంటరి పనులు చేయడం, అట్లాంటి వెన్న దొంగ చేయడం, వెన్న దొంగతనం ఇవన్నీ మనం చూడం. ఆ అపురూపమైనటువంటి లీలలు కృష్ణుడు మాత్రమే చేశాడు. రాముడు కూడా చేయలేదు. రాముడు ఎప్పుడు కూడా సీరియస్గా ఉండేవాడు. బాలరాముడు, అయోధ్య బాలరాముడు. ఎందుకంటే ఆయన క్షత్రియుడు, అంత మర్యాదలు. తల్లి చెప్ప కూర్చోంటే కూర్చోడు. కృష్ణుడు కూర్చోమంటే తల్లి కృష్ణుడు కూర్చోమంటే పోయి ఆ భుజాల మీద కూర్చుంటాడు. ఇది కూడా కూర్చోడే కానీ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఆయన భుజాల మీద కూర్చుంటాడు, చెట్టు కూర్చుంటాడు. కూర్చున్నా కదా అంటాడు. నాయన తినగా కూర్చో అంటే ఈ రకంగా కృష్ణుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కృష్ణుడు గమ్మునుండే ప్రశ్న లేదు. అందుకే భక్తులను ఆయన కలబెడుతూ ఉంటాడు. ఏదో ఒకటి గొడవలు పెట్టి చేయించిపోతారు. ఆయన తమాషా చూస్తూ ఉంటాడు భగవంతుడు. కృష్ణుడి గమ్మునుండాడు. ఎప్పుడు ఏదో ఒకటి భక్తులతో కలబెడుతూ ఉంటాడు.
దాన్ని అంటారు లీలామాధురి. ఒకసారి కృష్ణుడు జగన్నాథుడికి రఘునాథ్ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన రోజు జగన్నాథ్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరికి దోస్తిలాగా. ఒకరోజు జగన్నాథ్ నిజంగానే కనబడ్డాడు రఘునాథ్కి. రఘునాథ్, నాకు మామిడి పళ్ళు తినాలని ఉంది, మన ఇద్దరం కలిసి తోటలోకి పోదాం, నేను కింద నిలబడతాను, పైకి ఎక్కి మామిడి పళ్ళు కోసేస్తాను అని చెప్పి సరే అని చెప్పి ఇద్దరు తోటలోకి వెళ్తారు. కృష్ణుడు రఘురాజు సాయంత్రం టైంలో తోటలోకి వెళ్ళి పైనుంచి రఘునాథ్ చెట్టు ఎక్కిస్తాడు కృష్ణుడు, జగన్నాథుడు ఆయన కోసి కింద పడేస్తూ ఉంటాడు. ఈ లోపల కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాయలు కింద పడేప్పుడు శబ్దానికి తోటమాల వస్తాడు. ఎవడరా చెట్టు ఎక్కి దిగినాడు. ఆయన గొప్ప భక్తుడు. ఆయన రాజుగారిని అడిగితే బ్రహ్మాండంగా ఆయన ఇంటికి పంపిస్తాడు కదా, ఇది దొంగతనం చేస్తాం అవసరం ఉంది. తోటమాల అంటాడు, మీరు ఎంతో పలుకుబడి ఉన్నవాళ్ళు కాయలు చెప్ప పెట్టుకుని చెట్టుకి దొంగతనం చేయడం. ఈయనకి జగన్నాథుడు నన్ను ఇరికిచ్చిపోయాడు మధ్యలో. ఆయనంతా రాలేదు, జగన్నాథుడు సరే వచ్చాడు. అంటే అప్పుడు ఈయన కోపం వస్తుంది, రఘునాథ్ కోపం. జగన్నాథ్ అంటే మధ్యలో నన్ను వదిలిచ్చి నన్ను దొంగ చేసి నువ్వు పారిపోయినా అంటే అంటాడు, దొంగతనం చేస్తే మామిడికాయలు తింటే కదా ఆనందం వచ్చేది, బజార్లో కొనుక్కుని తింటే ఆనందంగా ఉంది, అందుకని చెప్పి పనిచేసి అంటాడు. అంటే కృష్ణుడు ఎప్పుడు గమ్మున ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని ఏమంటారు లీలామాధురి. భగవంతుడు అద్భుతమైన లీలలు, దాన్ని చర్చించినట్లయితే ఎంతో భక్తులకి ఆనంద పరవశులు అవుతారు. రూపమాధురి, లీలామాధురి, వేణుమాధురి. భగవంతుడు ఆయన, నేను ఇందాక చదువుతున్న సనాతన గోస్వామి గురించి. సనాతన గోస్వామి నియమం పెట్టుకున్నాడు, నేను చనిపోయేదాకా రోజు నేను గోవర్ధన పరిక్రమ చేయాలి. ఆయన దాదాపు 120 ఏళ్ళు బతికాడు సనాతన గోస్వామి. 120 ఏళ్ళు ఆ వయసులో పరిక్రమ చేయగలరే అయింది. ఏదో 80 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా చేయగలరు. ఆ తర్వాత కాళ్ళు బిగుసుకుపోయి నడవను 21 కిలోమీటర్లు, అది కూడా పండుగను దండం పెట్టాలి, మళ్ళీ లేచి దండం పెట్టాలి. కృష్ణుడికి గుండె పగిలినంత పని ఆయన చూడడం కదా. మామూలు మనంతా వదిలేస్తాం, ఇంకా ఈ వయసులో నాకు వీలు కాదని. అంతే మీరంతా చేశారు కదా, చేసిన చేస్తాం, ఇంక మన వల్ల కాదని చెప్పి. కానీ ఆయన నా నియమాన్ని మాత్రం, దాన్ని ఏమంటారు రాళ్ల మీద గీతలు గీసినట్టు. నీళ్ళల్లో గీతలు గీస్తే ట్రప్పని చెరిగిపోతాయి, రాళ్ల మీద గీశారంటే అట్లాగే ఉండిపోతుంది. అట్లా భక్తుల యొక్క నియమం అనుకున్నాడంటే బస్ దాన్ని చేయాల్సిందే. భక్తులు సనాతన కోసం నియమం పెట్టి నేను చేస్తాను, కానీ పరిక్రమ మాత్రం చేయాల్సిందే. కానీ కృష్ణుడు చూడలేకపోతున్నాడు. పాప ఆయన 115 ఏళ్ళు ఒంగోలేడు, నిలబడలేడు, కూర్చోలేడు, కానీ నేను చేయాల్సిందే. అప్పుడు కృష్ణుడు ఆయన ఏం చేస్తాడు, ఒక గోవర్ధన సెల్ తీసుకొస్తాడు. అంటే గోవర్ధన సెల్, ఒక గోవర్ధన సెల్ తీసుకొచ్చి ఆయన దాని మీద తను కాలు పెట్టి మురళి వాయించడం ప్రారంభిస్తాడు. ఆ మురళి వాయించేప్పటికి గోవర్ధన సెల్ కాస్త కరుగుతుంది, మెత్తగా అయిపోతుంది. దానిలో కృష్ణుడి యొక్క పాదం మొదలుపడుతుంది. ఆ తర్వాత కృష్ణుడు మళ్ళీ వేణు వదనం ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేసి అంటాడు, సనాతన్ నువ్వు గోవర్ధన పరిక్రమ చేయాలా, ఇది కూడా గోవర్ధన సెలే, ముఖ్యంగా నా ఫుట్ ప్రింట్, నా కాలి ముద్ర ఉంది, నువ్వు దీనికి పరిక్రమ చేయ 4 మాటలు. నువ్వు గోవర్ధన పరిక్రమ చేసినట్లు అంతే కదా. మీరు రోజు గుర్తుండి మీరు మామూలుగా చక్కర్లు కొడుతూ ఉంటారు, కానీ మీరు ఇక్కడ మన మందిరంలో గోవర్ధన సెలవు ఉంది. నేను రోజు 3-4 సార్లు నేను మందిరానికి పరిక్రమ చేయాలి, నాకు గోవర్ధన పరిక్రమ చేసిన ఫలితం కలుగుతుంది, నాకు గోవర్ధన పరిక్రమ ఫలితంగా కలుగుతుంది. అంటే ఇది కూడా గోవర్ధన శిల. దీనికి 4 మాటలు పరిక్రమ చేస్తే
21 కిలోమీటర్లు పరిక్రమ చేసి లాభం కలుగుతుంది. అంటే అందుకని కృష్ణుడు సనాతన గోస్వామికి చెబుతాడు, నువ్వు ఈ గోవర్ధన శిలకి పరిక్రమ చేయి, నువ్వు గోవర్ధనానికి పరిక్రమ చేసినట్టుగానే ఫలితం ఉంటుంది అని చెప్పి నచ్చ చెప్పి తర్వాత ఆయన పోయిన తర్వాత ఆ గోవర్ధన శిల రాధా దామోదర మందిరంలో, రాధా దామోదర మందిరం ఉంది బృందావనంలో, ఆ శిలని అక్కడ పెట్టారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ శిలని తీసుకొచ్చి ఎవరైనా తెలిసిన వాళ్ళు అడగచ్చు, 50 100 ఆయన దక్షిణ పెట్టి, సార్ కృష్ణుడు గోవర్ధన తన పాదం పెట్టినట్టు గోవర్ధన శిల మాకు దర్శనం ఏంటంటే వాడు బయటికి తీసుకొచ్చి చూపిస్తారు కృష్ణుడి పాదముద్ర. సో పాయింట్ వచ్చి రూపమాధురి, లీలామాధురి, వేణుమాధురి. భగవంతుడు వేణు ఆయన ఫ్లూట్ వాయిస్తే అది కృష్ణుడు ఫ్లూట్లో ఉండే గొప్పతనం. ఒక ఫ్లూట్ వాయించాడంటే గోపికలకు మాత్రమే వినపడుతుంది, ఇంకెవరికి వినపడదు. ఒక ట్యూన్ అంటారు, అది రకరకాల దాని అంటారు నోట్స్, ఫ్లూట్ నోట్స్. నోట్ ఒక రకంగా వాయించాడంటే ఆ ధ్వని కేవలం గోపికలకు వినపడుతుంది, వాళ్ళంతా పరిగెత్తుకొచ్చేస్తారు, ఇంకెవరికి తెలియదు. భగవంతుడి దాన్నే లీలా మాదిరి, భగవంతుడి వేణు మాదిరి. ఆయన ఇంకోసారి వేణువు వాయించాడంటే దేవతలందరికీ కనపడుతుంది, వాళ్ళు మాత్రమే ఏమన్నా చేయగలడు కృష్ణుడు. తర్వాత కృష్ణుడు వేణువు వాయించాడంటే యమున ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది. మామూలుగా నీళ్ళు అనేటువంటివి వాటం వైపు ప్రవహిస్తూ ఉంటాయి, అంటే వాటర్ ఏంటంటే అటు పోతూ ఉంటాయి నీళ్ళు. కానీ కృష్ణుడు ఆయన మురళి వాయించాడంటే అటు పోతే నీళ్ళు కాస్త ఇడిదిరిగి ఆయన వైపుకి రావడం ప్రారంభమవుతుంది. అట్లా భగవంతుడి ఫ్లూట్లో ఉండే గొప్పతనం అంటే అన్నీ కూడా ఇవైపోతాయి, హిప్నటైజ్ అయిపోతాయి. అవన్నీ కూడా వాటిలో కూడా చలనం వచ్చేస్తుంది, ఇటుపోయే నీళ్ళు ఇటు రావడం ప్రారంభమవుతుంది. దాన్ని ఏమంటారు కృష్ణుడి యొక్క వేణు మాధురి. 4వది వాట్ ఈస్ ది 4th వన్, ప్రేమ మాధురి. గోపికలతో పాటు ఏ విధంగా ఆయన రాసలీలలు చేసి ఎంతమంది కృష్ణుడయ్యి ఆయన ఎంత అద్భుతంగా ఆ డ్యాన్స్, ఆ ప్రేమ సృష్టిలో కనీ విని పరాకాష్ట. కృష్ణలీలకి పరాకాష్ట రాసలీలలు. అంటే ఈ 4 ఏంది, వాట్ ఆర్ ది 4 చతుష్టయం, మాధుర్య చతుష్టయం ఏంది? వేణు మాధురి, లీలా మాధురి. అంటే ఏ భగవంతుడి అవతారాల్లో కూడా ఇవి చూడడానికి కూడా ఓన్లీ కృష్ణుడికి స్పెషల్. అంటే ఇక్కడ చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన్ని రాయమని చెప్పి నిత్యానందుల వారు ఆదేశిస్తారు. ఆయన తెలుసు భగవంతుడి పని ఏది చేసినా కూడా అది భక్తుల యొక్క ఆశీర్వాదంతోనే. నేను ఏదో పుస్తకం రాస్తాను, భక్తుల దయ వల్ల. అదే ఎప్పుడు కూడా మన భక్తి అనేటువంటిది ఆశీర్వాదం, దేవుడి నుంచి భక్తులు, భక్తుల నుంచి మనకి. మన ప్రార్థనలు మన దగ్గర నుంచి భక్తులకి, భక్తుల దగ్గర నుంచి దేవుడికి. డైరెక్ట్గా నాకు ఎవరితో సంబంధం లేదు, నేను డైరెక్ట్గా అంటే మీ మోహం కూడా చూడండి కృష్ణుడు రాసి పెట్టుకోండి. ఎప్పుడు మనం ఏం చేసినా కూడా మన సేవలు కృష్ణుడికి పనికిరాని సేవలు. కానీ ప్రభుపాద రికమెండ్ చేశాడంటే, మన గురువు గారు రికమెండ్ చేశాడంటే, గురువు గారి రికమెండేషన్ వల్ల మన సేవల్ని కృష్ణుడు అంగీకరిస్తాడు, ఆయన సిఫార్సు. అదే రకంగా భగవంతుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడో మనకు అర్హత లేదు, డైరెక్ట్గా ఆయన నుంచి వినేటువంటి యోగ్యత మనకి లేదు. మనకి ఏం పవిత్రత ఉంది, మనకి ఏం భక్తి ఉంది ఆయన వచ్చి మనతో మాట్లాడడానికి. కానీ భక్తులు మనకి చెబుతూ ఉంటారు, అది చేయి ఇది చేయని. మన చైతన్య చరితామృత పాత్రలో చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఏం జరిగినా కూడా వెంటనే, ఉదాహరణకి జీవ గోస్వామి ఈ చైతన్య లీలలంతట్లో కూడా
ఈ 6 గోస్వాములు చాలా సన్నిహితమైనటువంటి వాళ్ళు చైతన్య మహాప్రభుకి. అంటే వాళ్ళంతా కూడా రాధారాణి యొక్క కావ్య వ్యూహం వాళ్ళు. కాబట్టి అద్భుతంగా కృష్ణుడికి ఎలా కావాలంటే అలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు రాధా కాంతితో రాధా భావంతో వస్తాడు. కాబట్టి రాధారాణి యొక్క సఖులు లలిత, విశాఖ వీళ్ళంతా కూడా రమానందరాయి, రూపగోస్వామి ఈ రకంగా వీళ్ళంతా వేరే రూపాల్లో వచ్చి చైతన్య మహాప్రభు యొక్క మూడ్స్ని బట్టి, ఆయన మూడ్స్ని బట్టి వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళు చక్కగా మాట్లాడడం, పనులు చేయడం అద్భుతంగా అంటారు. అంటే పర్ఫెక్ట్ డ్రామా లాగా చైతన్య మహాప్రభు ఎలా కావాలంటే వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. సో జీవ గోస్వామి ఎలా మనం భక్తుల యొక్క మూడు ఎలా ఉండాలో చెప్పడానికి, జీవ గోస్వామి అందరికంటే చిన్నవాడు కానీ అందరికంటే కూడా పండితుడు. జీవ గోస్వామి మనం చదివేటువంటి పుస్తకాలన్నీ కూడా షట్ సందర్భాలు, రకరకాల పుస్తకాలు, 100 పుస్తకాలు. నాకు ఏమైందా కూర్చుంటే పోతావా? గొంతు మీద కూర్చున్నట్టు, గొంతుకు మీద కూర్చున్నట్టు నిలబడతాయండి. ఏమంటే స్టే ఆర్ గో. ది క్లాస్ విల్ గో అప్ టు 8:15. 8:15. But you want to say something or what? IIT, MTech. సో జీవ గోస్వామి జీవితం నుంచి భక్తులు ఏ విధంగా సహకరిస్తారు, భక్తులు ఏ విధంగా అణుకువగా ఉంటారు, భక్తులు ఏ విధంగా ఇతర భక్తులతో కలిసి పనిచేస్తారు, భక్తుల యొక్క స్వభావం అది. ఎప్పుడు కూడా డైరెక్ట్గా భక్తులను సంతోషపెడుతూ ముందుకెళ్ళాలి. అప్పుడు తొందరగా కృష్ణుడి దృష్టి మన మీద పడుతుంది. అయితే భగవంతుడు స్వీకరించడం. జీవ గోస్వామి జీవితం నుంచి 2 ఉదాహరణలు. రూపనారాయణ అని చెప్పి ఒక పెద్ద పండితుడు. ఎవరు? రూపనారాయణ, బిగ్ స్కాలర్ ఆఫ్ హిస్ టైం ఆ రోజుల్లో. అంటే మామూలుగా భక్తులు కాని వాళ్ళకి అంత పాండిత్యం అంటే బాగా పొగరు వస్తుంది. నాకున్న జ్ఞాపక శక్తి, నాకున్న తెలివితేటలు ఎవరికి లేవు, అందరిని ఓడించి పారాడు. అంటే రూపనారాయణ ఆయన ప్రపంచం అంతా తిరుగుతూ, భారతదేశం అందరిని చిత్తుగా ఓడిస్తూ వాళ్ళందరి చేత ఓడిపోయినట్లుగా కాగితాలు తీసుకుంటూ ఉంటాడు. కమాన్ డిబేట్ కూర్చున్నాడు, చిత్తుగా ఓడించి సంతకం పెట్టమైన ఓడిపోయినట్టు ఇక్కడ అందరికీ చెబుతున్నాడు. పలానా గుజరాత్లో వాడిని ఓడించా, తమిళనాడులో వీడిని ఓడించి ఎన్ని సర్టిఫికెట్లు లిస్ట్ పెట్టి ఫైల్ తెప్పి మీ సర్టిఫికెట్ లాగా అయిపోతాడు. ఎవడైనా నాతో పాటు ఎవరైనా డిబేట్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. అట తిరుగుతూ ఆయన బృందావనం చేరుకుంటాడు. రూపనారాయణ బృందావనం చేరుకుని అక్కడ అందరు చెబుతారు, సార్ మీరు సనాతన గోస్వామి, రూప గోస్వామి వీళ్ళు బృందావనంలో అందరికీ గురువులు, వీళ్ళని మీరు ఓడించగలిగితే ఇంకా మీరు అందరినీ ఓడించినట్లే. ఎందుకంటే వాళ్ళు భక్తులు, తర్వాత వాళ్ళు మహాపండితులు. మహాపండితులైన వాడు భక్తులు కాగలుగుతాడు, మామూలు వాళ్ళు భక్తులు కాలేరు. అంటే ఎవరికైతే అన్నీ తెలిసిపోయావు కృష్ణుడు దేవుడే, ఇంక వాళ్ళు ఎలాంటి సందేహాలు లేకుండా. మీరు భక్తులు 3 రకాలుగా ఉంటారు. కొంతమంది అన్నీ మాట్లాడుతూ కృష్ణ భక్తి, కొంతమంది ఎక్కువ మాట్లాడలేరు కానీ కృష్ణుడు అంటే గట్టి నమ్మకం. ఎక్కువ మాట్లాడలేరు, చెప్పలేరు కానీ కృష్ణుని మాత్రం వదిలిపెట్టరు, వాళ్ళు కనిష్ట భక్తులు. 2వ రకం భక్తులు వాళ్ళు ఎందుకు కృష్ణుడిని పూజించాలా, ఎందుకు కృష్ణుడిని నమ్ముకోవాలా, ఎందుకు కృష్ణుడే దేవుడు, ఆయన దేవాది దేవుడు ఎన్ని చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళని మధ్యం భక్తులు. మధ్యం భక్తులు అంటే అందుకని వాళ్ళు ఇంకా గట్టిగా నిలబడతారు. కనిష్ట భక్తులు పాపం చెప్పలేరు కానీ వాళ్ళు కృష్ణ భక్తి వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడు అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర గట్టి జ్ఞానం లేదు కాబట్టి. 2వది 3వది
వాళ్ళు భక్తుల యొక్క లక్షణాలు, వాళ్ళు ప్రేమలో పడిపోయారు. వాళ్ళు ఇంకా కృష్ణ భక్తిని వాళ్ళు ఏదైనా వదిలిపెడతారు కానీ కృష్ణ భక్తులు వదిలిపెట్టలేదు. ఈ రకంగా ఉత్తమ భక్తులు, మధ్యం భక్తులు, కనిష్ట భక్తులు. మనమంతా ఏ కేటగిరీలోకి వస్తాం? ఎత్తుకుంటే కనిష్ట భక్తులు. మా భక్తి ఏంది సార్? నేను ఆలోచిస్తుంది, నేను మధ్యం భక్తురాలు. మన భక్తి ఏంది? కనిష్ట భక్తులు. కనిష్ట కూడా దాంట్లో రూపనారాయణ అని పెద్ద పండితుడు, కానీ భక్తుడు కాదు. కాబట్టి తన పాండిత్యంతో గర్వము, అహంకారము. హరే కృష్ణ. బ్యాటరీ అయిపోయినట్టుంది. బ్యాటరీ అయిపోయింది. ఇక్కడుంది, ఇది కూడా క్లిక్ అవుతుంది. ఏది బ్లింక్ బ్లింక్ అవుతాయి. హరే కృష్ణ, హరే కృష్ణ అయిపోయింది. వినపడుతుంది కదా. రూపనారాయణ బృందావనం వస్తే వాళ్ళు అంటారు, బృందావన వాసులందరికీ రూప గోస్వామి, సనాతన గోస్వామి అంటే గొప్ప గౌరవం. ఇది వాళ్ళు అంత మహాపండితులు అయింది కూడా వాళ్ళు పండితుల్లా కాదు. చక్కగా అందరి ఇళ్ళకి వెళ్ళి మీ అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా వెతుకుతున్నారా, మీ నాన్నగారు అందరితో కలిసిపోయి వాళ్ళు. కానీ వాళ్ళు రాసే పుస్తకాలు చూస్తే ఈ అమ్మాయి పిల్ల ఎంత లోతైన జ్ఞానం ఉంది కృష్ణుడి గురించి, వేదాల గురించి. కానీ అవన్నీ ఎప్పుడు చూపించుకోకుండా అందరితో కలిసి భక్తి అంటే అందరికీ వీళ్ళంటే పడి చూస్తూ ఉంటారు. బృందావనంలో రూప గోస్వామి, సనాతన గోస్వామి ఆ రోజుల్లో అందరికీ గురువు. ఆ రకంగా భావించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మంచి చెడులు వాళ్ళతో పాటు భక్తుల యొక్క స్వభావం కదా. అందరినీ చక్కగా అలా దగ్గరికి తీసుకుని భక్తుల ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని వాళ్ళందరూ అంటారు, మీరు రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళని వడించారంటే ఇంక మీరు అందరినీ వదిలించేట్లేక. అప్పుడు అప్పుడు ఆయన వస్తారు రూపనారాయణ. వాళ్ళు వస్తే వాళ్ళు గుడిసెలో ఉండి వాళ్ళు ఆర్భాటాలు అయ్యారు. చిన్న గుడిసెలో ఉండి సింపుల్ లైఫ్. ఇంత మహాపండితులైతే వాళ్ళకి ఎంత పేరు ఉండాలా, ఎంత ప్రతిష్ట ఉండాలి. ఏ గుడిసెలో కూర్చొని జపం చేసుకుంటారు. వీళ్ళు నాకు ఇంత పెద్ద పెద్ద దిగ్విజయ చక్రవర్తి, భక్తి విచార, ఇది ఆ బిరుదులన్నీ ఉన్నాయి ఈయనకి, రూపనారాయణకి. వీళ్ళు భక్తులు కాబట్టి ఇట్లా పాండిత్యం ఇవన్నీ పట్టించుకోరు. భక్తి ఎవరైతే చక్కగా దేవుడికి సేవ, కృష్ణుడికి సేవలు చేసుకుంటున్నారో, కృష్ణ మంత్రం ప్రేమగా అనుకుంటారు. కాబట్టి ఈయన వస్తాడు, మీరు పెద్ద పండితులు అంట, ఊరంతా మీ గురించి చదువుతున్నారు, నాతో పాటు మీరు డిబేట్కి రండి, మీకు ఎక్కువ జ్ఞానం ఉందో నాకే. అంటే వాళ్ళకి అర్థమవుతుంది, అన్నదమ్ములు ఇద్దరు రూపుగా సనాతనగా ఒకరినొకరు చూసుకుంటారు. వీటితో మనం టైం పాటు చేసుకోవడానికి సంతకం పెట్టి పంపించేస్తే వాడిపోతాడని. సార్ మీరు మాతో ఎందుకు టైం పాటు చేసుకుంటారు? మేము మీకు ఎక్కడ సాటి, మీరు ఎక్కడ సంతకం పెట్టకుండా అక్కడ సంతకం పెట్టండి. మీ టైం సేవ్, వీళ్ళ టైం కాపాడుకోవడానికి అని చెప్పి ఆయన సంతకం పెట్టించుకుంటాడు. నేను రూపనారాయణ ముందు నేను ఎందుకు పనికిరానటువంటి పండితుడిని సంతకం పెట్టించుకుని పోతూ ఉంటాడు. నేను అన్నాడు, ఏంది ఆయన అన్నట్టు భయపడిపోయాడు, ఆయన డిబేట్ లేకుండా ఓడిపోయినట్టు సంతకం పెట్టాడు. ఇది మన తడాక అంటే మీరు అందరికీ గొప్పలు చెప్పుకుంటూ వస్తుంటే జీవకు వస్తాం అన్నాం కదా, అందరికంటే చిన్నవాడు ఆయన. అక్కడ జీవ గోస్వామి ఆయన ఊళ్ళో బృందాలను ఇంకో చోట ఆయన కలుసుకుంటాడు. ఇది తెలియక ఆయనతో కూడా మీ గురువు గారు ఇద్దరు సంతకం పెట్టారా ఓడిపోయినట్టుగా అంటే ఆయనకు రోషం వస్తుంది. మామూలు ముందర ఆయన అనుకుంటాడు వీడితో ఎందుకు వచ్చారు, కానీ గురువు గారిని అవమానం జరుగుతుంటే ఆయన నా చేతిలోనే తుక్కు ఓడిపారేస్తే వాళ్ళు ఎందుకు తెలిసి వస్తుంది వీడికి అని చెప్పి అంటారు. వాళ్ళు మీలాంటి అహంకారత టైం పాటు చేసుకోవడం ఎందుకని వాళ్ళు సంతకం పెట్టారు. మీరు నాతో పాటు మాట్లాడి నన్ను గెలవగలిగితే నిజంగా నేను వాళ్ళ యొక్క చాలా ఒక చిన్న శిష్యుడిని, నాతో గెలిస్తే మీరు గొప్ప వాళ్ళే
కూర్చుని 7 రోజులు చర్చ పూర్తిగా తుక్కుగా ఓడిస్తాడు. ఈయన వయస్సు తక్కువ, జీవగోస్వామి చిన్నవాడు, శిష్యుడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, వినయం కొద్దీ వాళ్ళు వాద వివాదాల్లో పడదలుచుకోలేదు, భక్తి కొద్దీ వాళ్ళు వాద వివాదాల్లో పడదలుచుకోలేదు. ఆ టైంలో మేము భక్తికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అప్పుడు ఆయన కూడా రూపనారాయణ కూడా వినయాన్ని పొందారు. ఎంత పండితులైతే భక్తిలోకి మనం రాకపోతే ఆ పాండిత్యం వల్ల ప్రయోజనం ఏంది? ఆయన జీవితం కూడా మారుతుంది. జీవగోస్వామి ఓడిచ్చేస్తాడు రూపనారాయణ. అప్పుడు ఈ విషయం తెలుస్తుంది. పాపం రూపనారాయణుడు తలకాయ దించుకున్నట్టుగా ఓడిచ్చేస్తాడు జీవగోస్వామి అని చెప్పి. అంటే అప్పుడు రూపగోస్వామికి ఆయన మనం వాడిని అవమానం చేయడం ఎందుకని చెప్పి మనం సంతకం పెట్టి పంపిస్తే మనవాడే వాడిని ఓడించి వాడిని అవమానం చేస్తాడు. రూపగోస్వామి ఎదురుకుండా వచ్చినప్పుడు, ఏమయ్యా నువ్వు భక్తుడువా కదా, భక్తుడు అయితే నీకు డిబేట్ లేనిది, ఓడించడం లేనిది, కాబట్టి నువ్వు ఉన్నత స్థాయికి చెందిన భక్తుల్లాగా అనిపించటంలో మాకు లోపల సంతోషపడ్డారు. గురువు గారి యొక్క దీన్ని అవమానాన్ని నుంచి కాపాడాడు. బయటికి వినయం ఉండాలని తెలియజేయడానికి రూపగోస్వామి అంటాడు, నువ్వు బృందావనంలో ఉండడానికి పనికిరావు, జీవ అనేవాడు. జీవ నువ్వు బృందావనంలో ఉండడానికి పనికిరావు, గడవడ బృందావనం. ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరికైతే పొగరు ఉంటుందో అటువంటి వాళ్ళు ఉండరు కదా. కాబట్టి నువ్వు బృందావనం, పాప ఆయన బృందావనం బయటికి వెళ్తాడు. వెళ్ళి పాపం ఏడుస్తూ జపం చేసుకుంటూ, ఎప్పుడు గురువుగారు మళ్ళీ పిలిచి నన్ను క్షమించి బృందావనంలో నివసించడానికి ఆయన మళ్ళీ ఒప్పుకుంటాడని పాప ఆయన. అంటే అక్కడ పాయింట్ అక్కడ చెప్పేది, గురువు గారు అన్నారంటే దానిలో ఏదో ఉండుంటుంది, దానికి తప్పేం లేదు. గురువు గారి యొక్క ఇది కాపాడడానికి ఆయన తన కోసమే వాదులాడినాడు. అయినప్పుడు గురువు గారు అంటే నన్ను వినయంగా ఉండమనడానికి ఆయన ఈ విధంగా చెప్పాడు. ఆయన గురువు గారిని తప్పు పట్టకుండా ఆయన పనిష్మెంట్ని స్వీకరించి ఆయన బృందావనం బయట ఉంటే పాపం ఏడుస్తూ అదే వాళ్ళకి బృందావనంలో ఉండడం అలవాటైంది, వదిలిపెట్టి రావాలంటే ఏడుస్తూ కుమిలిపోతూ. అప్పుడు సనాతన గోస్వామి ఆయన తిరుగుతూ చూస్తాడు, ఈయన కృషించిపోయి ఉంటాడు. జీవగోస్వామి కృషించిపోయి ఏడుస్తూ ఎప్పుడు మా గురువు గారు నన్ను మళ్ళీ పిలుస్తాడని చెప్పి అప్పుడు ఆయన తీసుకొస్తాడు. ఏమయ్యా నువ్వే అందరికీ చెబుతూ ఉంటావు, రూపగోస్వామి గురువు సనాతన గోస్వామి పెద్దన్న ముగ్గురు బంధువులే. తమ్ముడి యొక్క కొడుకు జీవగోస్వామి, ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు, రూప, సనాతన, అనుపమ. అనుపమ యొక్క కొడుకు జీవ, అంటే వీళ్ళు అంకుల్స్ అవుతారు, వీళ్ళిద్దరు బాబాయిలు అవుతారు. కాబట్టి పాపం తీసుకొస్తాడు కుర్రాడిని. సనాతన గోస్వామి రూపగోస్వామికి గురువు. ఆయన జీవగోస్వామి తీసుకొచ్చి పదని మాట్లాడతా అని చెప్పి తీసుకొచ్చి అంటాడు, నువ్వు వైష్ణవుల యొక్క జీవితంలో 3 విషయాలు ఉండాలని చెప్పావు, కానీ నువ్వే పాటించలేదు కదా రూప, నువ్వే పాటించలేదు. అదేంటి సార్ అంటాడు. అంటే నువ్వే చెప్పావు కదా, నామే రుచి. వైష్ణవుడు ఎప్పుడు కూడా ఈ పిచ్చి కబుర్లు, వాద వివాదాలు, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం ఇవన్నీ చేయకుండా నామే రుచి, టైం కాపాడుకుని నామం జపం చేసుకుంటూ ఉంటారు వైష్ణవుడు. ఒకటి వైష్ణవుడు అంటే బాగా నామజపం, కీర్తనలు జపాలు విసుగు లేకుండా ఎంతసేపు అయినా కూడా నామే రుచి. తర్వాత వైష్ణవ సేవ కదా, వైష్ణవ లేకపోతే మీలో వినయం రాదు. వాడితో మాట్లాడుకున్నా వీడితో మాట్లాడుకున్నా అప్పుడు మీరు వైకుంఠానికి ఎలా పోతారు? కలిసి ఉండకపోతే, ఇక్కడే కలిసి లేకపోతే అక్కడ ఏం చేస్తారు? అన్ఫిట్. ఎలా? కాబట్టి వైష్ణవ సేవ, నామే రుచి, వైష్ణవ సేవ, జీవదయ అంటాడు. మూడోది జీవదయ అంటే మనం ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి అజ్ఞానులు తెలియని వాళ్ళందరికీ కూడా మన తగ్గ కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళకి భగవద్గీత గురించి చెప్పడం, వాళ్ళకి భగవన్నామం గురించి చెప్పడం, భక్తి కలిగే విధంగా కథలు చెప్పడం వాళ్ళకి
జరిగినటువంటి కాబట్టి జీవదయ అప్పుడు రూపగోస్వామి గుర్తొస్తుంది. మన అన్నగారు ఎందుకు జీవగోస్వామి ఆయన చేసిన దానిలో తప్పేం లేదు, ఆయన ఎందుకు దయ చూపించవు నువ్వు, గురువు గారు అన్నారని చెప్పి ఆయన ఎలాంటి తప్పు లేకపోయినా పోయి ఆయన పాపం ఈ విధంగా అంటే అప్పుడు క్షమిస్తాడు. కాబట్టి వైష్ణవులు ఎప్పుడు కూడా ఏదైనా జరిగినప్పుడు మన సీనియర్స్ ఏదైనా అన్నప్పుడు దీనిలో కూడా దేవుడు నాకేదో నేర్పించడానికి ఆయన వీళ్ళ నోటి నుంచి చెప్పాను కదా, భగవంతుడు మనకి తిన్నగా చెప్పడు, భగవంతుడు మనకి వైష్ణవుల ద్వారా మనకి చెబుతూ ఉంటాడు. దేవుడి నుంచి వినేటువంటి అర్హత మనకి లేదు. ఒకటి దాని నుంచి నేర్చుకోవడం. జీవగోస్వామి అంత పెద్ద పండితుడు, ఆయన తన అహంకారం కొద్దీ ఓడించలేదు. గురువు గారిని కాపాడడానికి, ఆయన గౌరవాన్ని కాపాడడానికి వాదించారు, తప్పేం లేదు. ఇంకోసారి ఏమవుతుంది, జీవగోస్వామి వల్లభ భట్ అని చెప్పి పుష్టి మార్గం ఆయన రూప గోస్వామి, సనాతన గోస్వామి గ్రంథాలు రాస్తూ ఉంటారు. వల్లభ భట్ కూడా వల్లభాచార్యుడు అంటారు, ఆయన కూడా మహాపండితుడు గుజరాత్ నుంచి. వీళ్ళు వాళ్ళని గౌరవిస్తూ ఉండేవాడు. వీళ్ళు వాళ్ళు రూప గోస్వామి భక్తులు ఆయన గౌరవిస్తూ ఉండేవాడు, ఆయన కూడా వీళ్ళని గౌరవిస్తూ ఉండేవాడు. కాబట్టి ఒకసారి ఏం చేస్తాడు, రూప గోస్వామి కానీ గ్రంథం రాస్తున్నప్పుడు ఆ టైంలో వల్లభ భట్ వస్తాడు, వల్లభాచార్యుడు వస్తే వినయం కొద్ది, నిజంగా వీళ్ళు రాయడంలో ఏం తప్పుపడ్డానికి లేదు, కానీ వినయం కొద్ది రూప గోస్వామి ఏమంటాడు, నేను ఈ గ్రంథం రాస్తున్నా, మీరు ఒకసారి దీనిలో ఉండే తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు వచ్చేదాన్ని. మామూలుగా ఆయన భక్తులైతే మీ రాసిన దానిలో తప్పులే ఉంటాయి సార్ అనాలా, కానీ వల్లభ భట్ నన్ను ఈ పుస్తకాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయమని ఇచ్చారని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆయన చేస్తున్నప్పుడు జీవగోస్వామి అంటే మీ గురువు గారు ఆయన రాసిన పుస్తకాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయమని నాకు ఇచ్చాడని చెప్పి అంటే జీవగోస్వామికి బాధ కలుగుతుంది. గురువు గారు పుస్తకం ఏం తప్పులు పట్టడం అని చెప్పి ఆయన అంటాడు, సార్ ఒక విషయం, వల్లభాచార్యులతో జీవగోస్వామి ఏమంటాడు తెలుసా, మీరు భక్తులు ప్రేమ కొద్దీ రాసినటువంటి గ్రంథాల్లో తప్పులు పట్టకూడదు, భక్తులు ప్రేమతో రాసిన గ్రంథాల్లో తప్పులు పట్టకూడదు. ప్రేమతో రాసినప్పుడు భగవంతుడే రాయించుకుంటున్నాడు ఆ గ్రంథాన్ని, దాన్ని ఆర్ష మర్యాద అంటారు. ప్రభుపాద పుస్తకాలు రాశాడు, ఆ శిష్యులు ఆయనకంటే ఎక్కువ ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు, కానీ మర్యాద గురువు గారు రాశారంటే భగవంతుడు ఆ విధంగానే రాయించాడు. నేనే వాడిని గురువు గారు రాసిన పుస్తకంలో తప్పుపడ్డానికి మర్యాద. శిష్యుడు గురువు గారి పుస్తకం తప్పుపడితే వాడు శిష్యుడేమయ్యాడు అనే కదా, నిద్ర వస్తుంది. అవునంటే కొంపలు ముంచుతాడు. మాకు శిష్యురాలు దొరికింది, గురువు గారు క్లాస్ ఇస్తున్నప్పుడు ఏమో నిద్రపోతూ ఉంటాను, అదేందో కర్మ. దీక్ష కావాలంటారు, ఎట్ట చేయాలి వీళ్ళందరికీ. ఏమవుతుంది, ఆయన అంటాడు, ఒక గొప్ప డైలాగ్ వేస్తాడు జీవగోస్వామి చెంపబెట్టినట్లుగా, భక్తులు ప్రేమతో రాసిన గ్రంథాల్లో ఏం రాసినా కూడా దాన్ని కృష్ణుడే స్వయంగా రాయించుకున్నట్టుగా, దానిలో తప్పుపడడానికి లేదు మీకు. అప్పుడు వెంటనే టక్ అని అర్థమవుతుంది, కరెక్ట్. నేను కొద్దిగా అహంకారం కొద్దీ నేను వెంటనే ఆ మాత్రం కూడా అనకుండా నేను ప్రూఫ్ రీడింగ్ పుస్తకం తీసుకున్నా. వాళ్ళు వినయం కొద్దీ నాకు చెప్పారు, నిజానికి వాళ్ళు రాసిన పుస్తకాలు తప్పులే ఉంటాయి. మళ్ళా ఈ విషయం రూపగోస్వామి దగ్గరికి వస్తుంది, జీవగోస్వామి వాళ్ళ బాచాడితో ఇట్లా మాట్లాడాడని చెప్పి, ఒకసారి అయింది, మళ్ళా నీకు అహంకారం తగ్గినట్లేదు, గడవడం బృందావన్ మళ్ళా పంపించేస్తాడు. పంపిస్తే మళ్ళీ ఆయన కృషించి ఏడుస్తా, పాపం ఎందుకు చేశాను బాబు అని మళ్ళా సనాతన గోస్వామి వచ్చి సరే అక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ వచ్చి, మనకంటే పెద్దవాళ్ళు ఏమన్నా అన్నప్పుడు వీళ్ళు
చూడ చూడబెట్టకుండా ఎందుకు అన్నారట అనుకోండి. వీళ్ళు అన్నారంటే దీనిలో కృష్ణుడు నాకు ఏదో నేర్పించడానికే వీళ్ళ నోటి నుంచి ఈ మాట అనేది నిజంగా వినయం ఉన్న వాళ్ళు ఆ విధంగా తీసుకుంటారు, దాని నుంచి లాభాన్ని పొందుతారు. కానీ తనకంటే పెద్దవాళ్ళలో తప్పులు చూడడానికి మేము పోతాం, ఇస్కాన్లో ప్రభుపాద డిసైపుల్ దగ్గరికి పోతాం. వాళ్ళు ఏం చేసుకుంటారు, మా పని కాదయ్యా వీళ్ళలో తప్పులు చూడడం, వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం అప్రిషియేట్ చేయగలిగితే చేయాలా లేదు, కానీ మనం మనకంటే పెద్దవాళ్ళలో తప్పులు చూపించడం అది వైష్ణవ మర్యాద కాదు. టైం అయింది, ఇంకొక నిమిషం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన యోగ్యుడు కాకపోతే నిత్యానంద ప్రభు ఆయన ఎందుకు రాయమంటాడు. కానీ ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు, వైష్ణవులు అందరూ ఆశీర్వాదిస్తే కదా నేను రాయగలిగేది. పాప అంత పెద్ద ఆయన అందరి భక్తుల దగ్గరికి వెళ్ళి నన్ను నిత్యానంద బయట రాయమని మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి రాస్తా, అంత వినయంగా. అంటే ఆయన దింపగలడు పుస్తకాన్ని. వినయం ఉన్నవాడు, భక్తి ఉన్నవాడు చక్కగా ఆ భక్తి గ్రంథాన్ని చక్కగా రాయగలుగుతాడు. దాని పాయింట్ అది. కాబట్టి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య వారి జీవితాన్ని 3 భాగాలుగా ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. నిన్న ఆదిలీలలో మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాము. ఆయన గ్రహణం రోజు పుట్టాడు. పుట్టినప్పటి నుంచి అందరి చేత హరే కృష్ణ మంత్రం అనిపించడం, ఏడుస్తూ ఆయన ఏడుపు ఏమన్నా కూడా ఆపు చేయడు, మిఠాయిలు చూపించండి ఆపు చేయడు, లాలించండి ఆపు చేయడు, జోలపాటలు ఆపు చేయడు. కానీ పొరపాటు అయ్యో రామ వీడు ఎప్పుడు ఆపు చేస్తాడు, రామారే అంటాడు. ఓ అంటే హరే రామ అంటే ఆపు చేస్తున్నాడు అని ఇదంతా హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్. అట్లా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏ పనికి వేస్తే భగవంతుడు అవతారం ఎత్తాడు. ఆయన మాట్లాడలేని అవస్థలు కూడా వాళ్ళందరి చేత యుగ ధర్మాన్ని వాళ్ళ చేత హరే కృష్ణ మంత్రాన్ని చేస్తాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడి గురించి చెప్పాం. ఆ తర్వాత ఈరోజు చెప్పాలనుకున్నది టైం అయిపోయింది. ఒక 2 దొంగలు చూస్తారు. చైతన్య బుల్లి పిల్లాడు, అది ప్రేమ గది ఆయనకి ఒంటి మీద అంతా కూడా ఈ పోగులు పెట్టి మాలేసి 2 దొంగలు, పిల్లాడి ఒంటి మీద ఎంత బంగారం ఉంది, పిల్లాడికి చాక్లెట్లు అవి చూపించి మిఠాయిలు చూపించి వెండి కొద్దిగా దగ్గరికి తీసుకుని ఎన్ని దొంగలు ఇద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ వేస్తారు. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం ఇక్కడి నుంచి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.